హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్తీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టుడేస్ రెసిపీ నాటుకోడి కూర బగారా బువ్వ. ముందుగా నాటుకోడి కూర తయారీ విధానం చూసేద్దాం. నాటుకోడిని తీసుకొని చక్కగా కట్ చేసి క్లీన్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కోడిలో ఎగ్స్ కూడా వచ్చాయి. 1 కేజీ నాటుకోడిని క్లీన్ చేసి పెట్టుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరొక 2 నిమిషాలు ముక్కలకు ఆయిల్ పట్టేలాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ లివర్, ఎగ్స్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్డ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ని 2-3 నిమిషాల పాటు ఫ్రై కానివ్వాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఆనియన్స్ బాగా వేగి రంగు మారాక అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ముక్క దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ కర్రీ ఉడికేలోపు మనం బగారా రైస్ని రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో బగారా ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అని, జాపత్రి, లవంగాలు, షాజీరా, నట్మేగ్, 2 యాలకులు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆనియన్ స్లైసెస్ని, క్యారెట్స్ని వేసి వేగనివ్వాలి. క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత టమాటో ముక్కలు, కరివేపాకు వేసి కలిపి వేయించాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. కాసేపు వెజిటేబుల్స్ అన్నీ ఉడకనివ్వాలి. ఇప్పుడు కోడి కూర ఎక్కడి దాకా వచ్చిందో చూసేద్దాం. ఆహా, ఆయిల్ అంతా పైకి తేలింది. చికెన్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీనిని ఒకసారి కలిపి మీకు కావలసినన్ని వాటర్ని ఒకటేసారి పోసుకోవాలి. మళ్ళీ వాటర్ని యాడ్ చేసినట్టయితే చికెన్ టేస్ట్ పోతుంది. నాటుకోడి కూర కాబట్టి గట్టిగా ఉంటుంది. ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాలి. వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు రైస్ని చూద్దాము. క్యారెట్, టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి డబుల్ వాటర్ పోసుకోవాలి. ఒకవేళ మీరు రైస్ని ముందుగానే నానబెట్టినట్టయితే 1 గ్లాస్ వాటర్ తగ్గించి పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఈ వాటర్ మరిగే వరకు మూత పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు కర్రీని ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని, లివర్, హార్ట్ని వేసుకోవాలి. ఈ ఎగ్స్ని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేయాలి, లేకపోతే కరిగిపోతాయి. ఎగ్స్ వేయగానే ఉడికిపోయాయి. చూస్తున్నారు కదా, మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వాటర్ బాగా మసిలాయి. ఇందులో చాప్డ్ కొరియాండర్ని, నానబెట్టిన బియ్యంని వేసుకొని కలిపి మూత పెట్టి రైస్ని ఉడకనివ్వాలి.
ఇక్కడ కర్రీ దగ్గర పడింది. ఇందులో కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించాలి. రైస్ కూడా 70% ఉడికింది. ఇప్పుడు రైస్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకొని మూత పెట్టి రైస్ని ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత బగారా బువ్వ రెడీ అయిపోయింది. నాటుకోడి కూర కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఫైనల్ టచ్గా కొరియాండర్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, బగారా బువ్వ కోడి కూర కూడా రెడీ అయ్యింది. చూస్తున్నారు కదా, కోడి కూర కూడా చక్కగా ఉడికింది. ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. మరెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం రండి. ఆహా, వేడి వేడి బగారా బువ్వ, నాటుకోడి కూర చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. ఒక పట్టు పట్టేద్దామా? రండి. నాటుకోడి కూర ఆ టేస్టే వేరే లెవెల్ అంతే. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు నా డేని టేస్టీ లంచ్తో ముగించేశాను, బగారా బువ్వ కోడి కూరతో. మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే వెల్దీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే వెల్దీ. సైనింగ్ ఆఫ్.